క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. దేవుని దాసుడిగా వాక్యం ప్రకటించుటకు దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. నేరుగా సందేశంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. పెర్గేములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ప్రకటన గ్రంథ ధ్యానంలో 2వ అధ్యాయం 11వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలోనికి అడుగు పెడుతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అంటేనే కొంత కష్టతరమైనటువంటి సంగతి. ఎందుకంటే ప్రతి విషయాన్ని అటు సంఘానికి చెప్తాడు, భవిష్యత్తు చెబుతాడు, భవిష్యత్ తరాలకు చెబుతాడు, ప్రస్తుతం ఉన్న మనకు ఇది వర్తించేటట్లు చెబుతాడు. కనుక ఈ విషయాన్ని ధ్యానం చేసేటప్పుడు మనం ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటూ కూడా ధ్యానం చేసుకోవాల్సి వస్తుంది. దీని వెనకాలన్న దేవుని అసలు ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకుంటూ ధ్యానం చేయాల్సి వస్తుంది. ఇక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి పెర్గము అనే సంఘం గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ వచనంలో ఇలా రాయబడింది, పెర్గంలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా అంటూ ప్రారంభిస్తాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైన ఐడెంటిటీ ప్రభు ఇస్తూ వచ్చారు. ఒక చోటనేమో ఆది అంతమైన వాడు అన్నాడు, ఇంకో చోటనేమో మృతుడై తిరిగి లేచిన వాడు అన్నాడు, ఇక్కడేమో రెండంచుల ఖడ్గము చేతబట్టుకున్నవాడని పరిచయం చేసుకుంటున్నాడు. ఇలా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఎందుకు ఇస్తున్నాడు, దేన్ని చెప్పాలనుకుంటున్నాడు? ఒక సంఘ ప్రస్తావన ఎత్తి ఆ ఐడెంటిటీ ఇచ్చాడంటే దానికి ఆ సంఘానికి ఖచ్చితమైన సంబంధం ఏదో ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘానికి ఈ ఐడెంటిటీ ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ సంఘానికి మధ్యలో సాతాను సింహాసనం ఉంది. ఈ సంఘం సాతాను సింహాసనం ఉన్న చోట కాపురం చేస్తుంది కనుక ఖడ్గం చేతిలో పట్టుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. ఒక్కొక్క చోట ఆయన ఐడెంటిటీ ఒక్కొక్క అద్భుతాన్ని చూపిస్తుంది, మనకు ఒక్కొక్క మర్మాన్ని చూపిస్తుంది. ఈరోజు ఖడ్గం చేత పట్టుకున్న వాని మర్మాన్ని మనం తెలుసుకుందాం. ఆమేన్. ఆయన ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఏమిటంట? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఈయనకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గం ఉందంట. ఈ ఖడ్గము అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఖడ్గం అంటే దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. అక్కడే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. రైట్. ఇప్పుడు మనం ప్రతి మాటని శ్రద్ధగా ఆలకిద్దాం. మనం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నప్పుడు ఖడ్గం ఎక్కడుంది? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఆయన దగ్గరుంది, అంతే, చేతిలో లేదు, నోట్లో లేదు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనానికి వచ్చేసరికి ఏం కనబడింది? ఇప్పుడు ఈ ఖడ్గం ఎక్కడి నుండి వస్తుందంట? నోట నుండి వస్తున్నది. ఇక్కడేమో ఖడ్గము గలవాడు, ఇక్కడేమో నోట నుండి ఖడ్గము. నిజంగా వాక్యం ఖడ్గం వంటిదేనా? ఖడ్గమేనా? ఖడ్గం వంటిదా? మనం హెబ్రీలకు రాసిన పత్రికను అడుగుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ మాట చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఖడ్గము అన్నాడా? ఖడ్గము వంటిది అన్నాడా? ఖడ్గము కంటే వాడిగలది అంటే ఖడ్గం అన్నట్ట, ఖడ్గం కంటే గొప్పదన్నట్ట?
అంటే ఖడ్గం కాదు. కావాలనే నేను ఈ మాటలు అడుగుతున్నాను. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, వాక్యాన్ని ఖడ్గము అని సంబోధించుట వాక్యచిత్తమైనప్పటికీ ఖడ్గము కంటే వాడిగలది అని చెప్పడంలో ఇంకో మర్మం ఉన్నది. ఖడ్గము గలవాడు, ఖడ్గం నోట్లో నుండి బయటికి కదా, ఆయన నోట్లోంచి బయటికి రావడం చూసాము. ఇక్కడేమో ఖడ్గము కంటేను వాడిగలది అన్నాడు. ఏమిటి వాడగలది? వాక్యం. రైట్. ఇప్పుడు ఖడ్గం అంటే ఏమిటి? వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం ఆయన నోట్లో నుండి వస్తుంది, ఆయన దగ్గర కూడా ఉంది. వాక్యమైన వాని దగ్గర వాక్యం ఉండడం ఏమిటి? ఇప్పుడు ఖడ్గము ఎవని నోట్లోంచి బయటకు వస్తుంది? ప్రకటన గ్రంథం 1:16 ప్రకారం యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఎవరు? వాక్యము. వాక్యములో నుండి వాక్యం రావడమే కదా. అప్పుడు అంటే వాక్యము ఖడ్గం కాదా? వాక్యములో నుండి ఒక ఖడ్గం వస్తుందా? అయితే అది వాస్తవం. వాక్యము ఖడ్గం అయిందనుకోండి, బైబిల్ చదివిన ప్రతి ఒక్కడికి గుచ్చుకుంటుంది. మరి అది బైబిల్ చదివే ప్రతి ఒక్కటి గుచ్చుకోవట్లేదు కాబట్టి వాళ్ళలో ఉన్న చెడు రక్తం బయటికి వెళ్ళట్లేదు. వాక్యము లోతుల్లో, వాక్యము లోపటి నుండి ఒక ఖడ్గం బయటికి వస్తుంది. అది ప్రత్యక్షత. ప్రత్యక్షతను ఖడ్గం అని పిలుస్తుంది లేఖనం. ప్రైజ్ ద లార్డ్. అది చాలా ప్రాముఖ్యం. సో ప్రత్యక్షత లేని చోట వాక్యం ఉంది అంటే దాని అర్థం ఏమిటి? ఖడ్గం కాని ఇంకొక వాక్యం ఉందని అర్థం. కానీ ప్రత్యక్షతను పొందితే ఖడ్గము కంటే వాడిగలదు అది. అందుకే చూడండి ఏమంటారంటే, అణుబాంబు కంటే నాలుకే ప్రమాదం అంట. అణుబాంబు కంటే మాటలే ప్రమాదం అంట. అసలు ఒక అణుబాంబు ప్రయోగించాలంటే కూడా మాటలే కావాలి, ఒప్పందాలే కావాలి, లేదంటే కుదరదు. చివరికి దాన్ని ఫైర్ అని చెప్దామన్నా నోరు కావాలి కదా. శబ్దము లేకుండా, నోటి మాట లేకుండా ఏ ప్రయోగము జరగదు. కాబట్టి అణుబాంబు కంటే ప్రమాదకరమైనది మాట అని అంటాడు. ఈ భూమి మీద ఉన్న ఖడ్గములన్నిటికంటే కూడా రెండంచుల వాడిగల ఖడ్గము కంటేను వాడిగలది దేవుని వాక్యం. రైట్. ప్రైజ్ ద లార్డ్. సో వాక్యములో నుండి ఖడ్గం వస్తుంది కదా. వాక్యమే ఖడ్గం అన్నది ఎంత నిజమో, వాక్యములో నుండే ఖడ్గం వస్తున్నది అనేది అంతే. ఇది గుర్తుంచుకోండి. ఇప్పటికి 3 సార్లు రిపీట్ చేశాను. ఇది ముగింపు మధ్యలో మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను మరలా. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 149వ కీర్తన 9వ మాట. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఖడ్గం ఎవరి చేతిలో ఉన్నదంట? భక్తుని చేతిలో. రైట్. ఇప్పుడు ప్రకటన 2:12లోనేమో ఖడ్గము గలవాడుగా ఉన్నాడు. ప్రకటన 1:16లోనేమో నోటిలో నుండి ఖడ్గం వస్తున్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేసరికి వాడిగల ఖడ్గము కంటే వాక్యమే పదును గలదని చెప్పేశాడు. ఇప్పుడు కీర్తనల గ్రంథానికి వచ్చేసరికి ఖడ్గము భక్తుల చేతుల్లో ఉన్నదంటున్నాడు. ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం. ఖడ్గము దేవుని దగ్గర ఉన్నదా, భక్తుల దగ్గర ఉన్నదా? ఇలా మనం విడమర్చి చూస్తే ఖడ్గమును ఎన్ని రకాలుగా ఉపయోగించుటకు దేవుడు అనుమతించాడో, ఎందుకని ఆ పెర్గము దగ్గరే ఖడ్గాన్ని వాడాడో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఖడ్గము భక్తుని దగ్గర ఉన్నదా, దేవుని దగ్గర ఉన్నదా? ప్రకటన 2:12లో దేవుని దగ్గర ఉన్నది, కానీ కీర్తన 149:9లో భక్తుని దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ మాట చూడండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇప్పుడు చెప్పండి, ఏ ఖడ్గం అంట ఇది? ఆత్మ ఖడ్గం. ఇప్పుడు ఆత్మ ఖడ్గం అంటే ఏమిటి? ఆత్మ ఖడ్గం అంటే ఏమిటంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, వాక్యములో ఆత్మ నివసిస్తున్నది. వాక్యములో ఏం నివసిస్తున్నది అని ఎక్కడున్నది చూడండి ఒకసారి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చివరి 2 లైన్లు చూడండి. నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. రైట్. ప్రవచన సారము అన్న దగ్గర పుట్నోట్ ఇవ్వబడింది 3 అని.
కిందేమని రాయబడింది? ప్రవచన ఆత్మయని. అది ఇప్పుడు వాక్యంలో ఏమున్నది? ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఈ ఆత్మను ఎఫెసీ పత్రిక ఏం చెప్తుంది? ఖడ్గము అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ ఖడ్గం అంటే ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షతే ఖడ్గము. రెండవ నిరూపణగా వచ్చింది. దేవునికి స్తోత్రం. వాక్యములో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఇచ్చు ప్రత్యక్షత ఖడ్గము కంటేను వాడగలిగినదిగా ఉంటున్నది. అది భక్తుని చేతిలోనికి వస్తున్నది. ఆమేన్. ఖడ్గమును క్రీస్తు ఏ విధంగా ధరించుకున్నాడో, క్రీస్తు ఎలాగూ ఖడ్గమై ఉన్నాడో అదే విధంగా ఖడ్గమును మనము ధరించుకోవాలని, మనమే ఖడ్గం అవ్వాలని కూడా దేవుని ప్లాన్. ఎందుకు అలా అవ్వాలి అంటే ప్రస్తుతం ప్రపంచమంతా సాతాను సింహాసనం దగ్గర ఉంది కాబట్టి ఖడ్గధారి ప్రత్యక్షమవుతున్నాడు ఈ సందేశంలో. హల్లెలూయా. ఆమేన్. మరలా చెప్తున్నాను, ఖడ్గము గల దేవుడు, ఖడ్గము నోటి నుండి కలిగిన దేవుడు, ఖడ్గము ధరించిన దేవుడు, ఖడ్గం చేతన పట్టిన దేవుడు. అలాగే భక్తుని దగ్గర ఖడ్గం ఉన్నది, భక్తుని నోట నుండి ఖడ్గం వస్తుంది, భక్తుని చేతిలో ఖడ్గం ఉంది, భక్తుడే ఖడ్గమై ఉంటాడు. అందుకే పెర్గము దగ్గర దేవుడు అలా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా మనం మిగతా వచనాలు చదివినప్పుడు మనకు మిగతా విషయాలు అర్థమవుతాయి. ప్రస్తుతానికి భక్తుని చేతిలో ఖడ్గం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంట. అవును, ఖడ్గమును ధరించుకోవడమా చేత పట్టుకోవడమా? ఖడ్గధారి అంటే కూడా చేత పట్టుకున్నప్పుడు కూడా ఖడ్గము ధరించిన వాడు అనే ప్రస్తావన వచ్చేస్తుంది. అంటే ఖడ్గము అనే డ్రెస్ ఉంటుందని కాదు, ఖడ్గాన చేత పట్టుకున్నప్పుడు కూడా కదా. శిరస్సును ధరించాను అంటే తల మీద పెట్టుకున్నాడు. మరి ఖడ్గమును ధరించానంటే ఖడ్గం స్థాయి ఏమిటి? చేయి. చేతిలో ఉంటే ధరించినట్టు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో 48:10 మాట చూడండి. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తమోడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. రైట్. ఇప్పుడు భక్తుడు ఖచ్చితంగా ఏం చేయాలంట? చేతిలో ఉన్న ఖడ్గాన్ని దూయాలి. కాబట్టి భక్తుని చేతిలో ఉన్న ఖడ్గం గాయాన్ని చేస్తుంది, హృదయాలను గాయపరుస్తుంది, రక్తమోడుస్తుంది. ఏ రక్తం ఇది? సాతాను వలన కలిగినటువంటి విషపూరిత రక్తమును ఓడ్చడానికి ఖడ్గం చేతిలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ వచనం కేవలం ఈ లోకానికి సరిపడ మాత్రమే రాయబడలేదు, నిత్యత్వపు గాయము చేయవలసి ఉన్నది. సంఘము ఖడ్గధారి అయి సాతాను ఎక్కడెక్కడ ఏ ప్రపంచాలలో సింహాసనం వేసుకున్నాడో, ఈ భూమి మీద ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని దేశాల్లో వాడి సింహాసనం చెలామణి అవుతుందో అన్ని చోట్లోకి ఖడ్గంతో మనం దాడి చేయవలసి ఉన్నది. అయితే మనుషుల్ని చంపడానికి కాదు, మనుషుల్ని చంపడానికి కాదు 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 దేవుని వాక్యం అనే ఖడ్గముతో దాడి చేయవలసి ఉన్నది, వారి ఆలోచనలు చెరపట్టడానికి. ప్రైజ్ ద లార్డ్. అందుకు దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ విషయాలు రాయించడం జరిగింది. భక్తుని నోట్లోంచి ఖడ్గం అని అన్నాను కదా. చూడండి యెషయా గ్రంథం 49:2 చూడండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, భక్తుని నోరు కూడా ఏమైపోయింది? ఖడ్గం. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడో మనకి ఇక్కడ అదే ప్రతిబింబింపజేస్తున్నాడు. ప్రకటన 1:16లో క్రీస్తు ఎలా ఉన్నాడో మరలా యెషయా 49:2లో క్రీస్తు తన భక్తులను కూడా అలాగే చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే భక్తుని నోరేమవ్వాలంట? ఖడ్గం. మనం తయారు చేసుకోవాలా? దేవుడే తయారు చేయాలా? అది ఎలా తయారవుతుంది? ప్రత్యక్షత వలన నోరు ఖడ్గం అవుతుంది, నోటి మాట ఖండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్షత కావాలి మనకి, వాక్య ప్రత్యక్షత. అనగా ఎవరిస్తారు? ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత పేరేమిటి? ఖడ్గం. ఇప్పుడు ఆ ఖడ్గం ఎక్కడ కనబడుతుంది? నోట్లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిచ్చే ఖడ్గం గురించి చెప్పాను. సాతాను కూడా తన భక్తులకు ఖడ్గం ఇస్తాడు. వాడు కూడా ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. వాడు రాజుగా ప్రతిష్ఠింపబడ్డాడు. కొన్ని దేశాల మీద వాడే రాజుగా చేసుకున్నాడు. లోకమంతా వాడిదే కదా. అయితే వాడు కూడా తన భక్తులకు ఖడ్గాన్ని ఇస్తున్నాడు. ఏమండో విన్నారా? వాడు కూడా తన భక్తులకు ఏమిస్తాడు? అది కూడా వాడు నోట్లోనే పెడతాడు. చూస్తారా ఒకసారి? సామెతల గ్రంథం
25:18. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. బాబోయ్, అంబు కూడా ఉంది ఇక్కడ, సెమెట కూడా ఉంది. చూసారా? తన పొరుగు వాని మీద కూట సాక్షి. ఇతను కూట సాక్షి అంటే అర్థం ఏంటి? కుటిల మనస్కుడు, కూట సాక్షి, మొత్తం ఒకే సీక్వెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ విన్న మాటలు అక్కడ చెప్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? కొండెములాడువారు. అక్కడ లేని మాట ఇక్కడ చెప్తున్నారంటే ఏమనాలి? కల్పించువారు. కానీ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మధ్యలో నిలుచుండి ఇద్దరిని పాడు చేస్తున్నారంటే ఏమనాలి? కూట సాక్షి. అటు చెప్తారు, ఇటు చెప్తారు, నాకేం తెలియదు, నిజంగా ఏం తెలియదు. కుటిల సాక్షి. ఇది సాతాను ఆయుధం అన్నమాట. కుటిల సాక్షి తత్వం ఎవరికి ఉంటుందో వారు సాతాను చేత వాడబడుతున్నారు. వారికి తెలియకుండా వాడబడవచ్చు, వారికి తెలిసి కూడా వాడబడవచ్చు. ఇప్పుడు వారికి ఈ విషయం తెలిసిన తర్వాత అయ్యో నేను సాతాను చేత నడిపించబడుతున్నానని వారు పశ్చాత్తాపపడకపోతే, దేవుని సన్నిధిలో వేడుకొని విడుదల పొందకపోతే వారు ఖచ్చితంగా సాతాను ఆయుధంగా మారిపోయి ఎప్పటికీ ఇంకా దేవుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వారి నోరు కూడా ఏమైపోయిందంటే ఇక్కడ ఖడ్గము. చూస్తారు ఒకసారి మరలా. తన పొరుగు వాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు అంట. అవును, ఈ కూట సాక్ష్యం అనేది దేవుని తత్వమా సాతాను తత్వమా? అప్పుడు ఇది ఎవరు ఆయుధం అంటే సాతాను తన భక్తులకు కూడా ఏం చేస్తాడు? అది సాతాను భక్తులు అంటే కావాలని వెలివాడు కొబ్బరికాయ కొట్టి వాడి ముందు తల వంచి ప్రార్థనలు చేస్తేనే సాతాను భక్తులని కాదు. అర్థమవుతుందా? తమ స్వభావమును అనుసరించి, తమ జన్మతః తమ అజ్ఞానమును అనుసరించి నడుచుకుని వారు అందరూ సాతాను సంబంధులే. అందుకే ఏమంటాడు? మీరు సర్ప సంతానము, మీరు అబ్రహాము సంతానము కాదు. వాడు తన స్వభావమును అనుసరించి ఏ అబద్ధములు, వాడు అబద్ధమునకు జనకుడు, నువ్వు వారి పిల్లలు మీరు అని అంటాడు. కాబట్టి దేవుని పరిచర్యను, దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలలో ఉన్న నెమ్మదిని పాడు చేయ వాళ్ళందరూ ఎవరి భక్తులు? అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది ఆ సిచ్యువేషన్ అంతా కూడా. దేవుని ప్రజలలో ఉన్న నెమ్మదిని పాడు చేసే వాళ్ళందరూ సాతాను భక్తులే. ఎందుకంటే ఇక్కడ కూట సాక్షి ఎవరికి సంబంధించిన వాడికి ఉన్నాడు? రైట్. ఇప్పుడు మీకు ఇంకో విషయం చూపించాలి. ఇర్మియా గ్రంథంలో 47:6 చూడండి. యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక ఇందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. రైట్. ఇప్పటి వరకు మనం 2 విషయాలు ధ్యానం చేశాం. ఒకటి, క్రీస్తు ఖడ్గమై ఉన్నాడు, క్రీస్తు నోట నుంచి ఖడ్గం వస్తున్నది, క్రీస్తు చేతిలో ఖడ్గం ఉన్నది అని చూసాం. కరెక్ట్గా అలాగే భక్తుడి జీవితంలో కూడా చూసాం. భక్తుని దగ్గర ఖడ్గం ఉన్నది, భక్తుని నోట్లో నుండి ఖడ్గం వస్తున్నది, భక్తుని చేతిలో కూడా ఖడ్గం ఉన్నది. రైట్. తర్వాత సాతాను దగ్గర ఒక ఖడ్గం ఉన్నది, సాతాను భక్తులు కూడా ఖడ్గం అవుతున్నారు. సో ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నారు, సంఘాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నారు, సంఘానికి సేవకులకు మధ్యలో వివాదాన్ని రేపుతున్నారంటే ఖచ్చితంగా ఖడ్గం. దేవుని ఖడ్గం కాదు, ఇది సాతాను ఖడ్గం. ఇది కూడా ఏం చేసిద్ది అంటే ముక్కలు చేసిద్ది, సమాధానం లేకుండా ముక్కలు చేసిద్ది. దేవుని ఖడ్గం కూడా ముక్కలే చేసిద్ది. దేన్ని చేసిద్ది? సాతాను తంత్రములను, దేవుని ప్రణాళికను ఒకచోట చేర్చకుండా దేవుడు దాన్ని 2 చేస్తాడు. చీకటిని వెలుగును వేరు చేసేస్తాడు. ఆమేన్. అజ్ఞానమును జ్ఞానమును వేరు చేస్తాడు కదా, మృతమును జీవమును వేరు చేస్తాడు. దేవుడు ఎప్పుడు వీటిని వేరు చేసి చూస్తాడు. అందుకే దేవుడు మొట్టమొదటిగా చీకటిని వెలుగును వేరు చేశాడని రాయబడింది. ఆయన లక్షణం అది. ఖడ్గము లక్షణం ఏమిటి? ఖండించడం, వేరు చేయడం. కత్తెర లక్షణం కూడా ఏమిటి? వేరు చేయడం. ప్రవక్త ఎవరికి సాదృశ్యం? కత్తెర. ఇప్పుడు దేవుడు ఎవరు? ఖడ్గం. ఆయనేమో ఖడ్గం, ఈయనేమో కత్తెర. ఆయనేమో ఖండిస్తాడు, ఈయన కావలసినంత తిరిగి మరీ ఖండిస్తాడు. ఇక ఇక్కడికి వచ్చేసరికి యెహోవా ఖడ్గమా అనే ఓ వినూతనమైనటువంటి మాట మనకు ప్రస్తావనలోకి వచ్చేసింది ఈ సందేశంలో. యెహోవా ఖడ్గం ఎవరు? యెహోవా ఖడ్గముగా ఒకనాడు ప్రత్యక్షమైంది ఎవరు? వాక్యము ఖడ్గముగా ఎందుకు పిలువబడుతుంది? అసలు పెర్గము అనే పట్టణం యొక్క ప్రాముఖ్యతలేమిటి? పెర్గము అంటే ఒక వ్యాపార కేంద్రం. అది జియోసెస్ అనేటువంటి ఓ దేవతకు పాలరాతి చేత కట్టబడిన మహామందిరం ఆ పట్టణంలో ఉంది. దాన్ని చూడ్డానికి విపరీతంగా జనాలు వచ్చేవారు. టూరిస్ట్ ప్లేస్.
అంత మాత్రమే కాకుండా 2 లక్షలకు పైగా గ్రంథాలు కలిగిన గ్రంథాశాల అక్కడ ఉంది, అంటే లైబ్రరీ అక్కడ ఉంది. అంత మాత్రమే కాకుండా వారే చర్మపు కాగితాలను కనుగొని వాటి మీద రాతలు రాయడానికి ఒక కొత్త వ్యాపారంను సృష్టించగలిగిన సమర్థులు వారు. అంత మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ ఉన్నాయి. విస్తారమైన వ్యాపారం జరిగేటువంటి వాణిజ్య కేంద్రం అది పెర్గం అంటే. ఎక్కడైతే విపరీతమైన ధనాభివృద్ధి జరుగుతూ విస్తారమైనటువంటి వ్యాపారం జరుగుతుందో అక్కడ వాక్య విరుద్ధమైనవి, దేవుని విరుద్ధమైన కార్యాలు కూడా జరుగుతాయి. అక్కడ ఆ దేవతకు విస్తారమైన బలులు చేసేవారు, బలులు ఇచ్చిన వాటిని తినుటకు బోధ చేసేవారు. మనం ఆ అధ్యాయంలో కిందికి వస్తే మొత్తం అవే విషయాలు రాయబడి ఉంటాయి. పెర్గం అంటే అది. అవును, వాక్యమే ఖడ్గము అనే ప్రస్తావన పెర్గము దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఖడ్గముగా వాక్యము ముందు నుంచే పిలువబడుతుందా, భూమి పుట్టినాక పిలువబడుతుందా? భూమి పుట్టక ముందు నుంచే ఆయన వాక్యము ఖడ్గమై ఉన్నవాడు. మనం ఆఫ్టర్ ఆల్ తర్వాత వచ్చాం. అర్థమైందా? మనం ఆఫ్టర్ ఆలే ఏమండి. కానీ మనమే సాతాను గాని ప్రతి స్విచ్ని ఆఫ్ చేసేటువంటి ట్రయల్ కూడా అవుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద ట్రయల్స్ ఇవన్నీ. అర్థమైందా? ఈ ఆఫ్టర్ ఆల్ మనుషులమే వాడి స్విచ్ను ఆఫ్ చేసే ట్రయల్గా మారిపోయాం మనం. అవును, మనం ఇక్కడ బ్రతకడానికి వచ్చామా, అక్కడ ఉండడానికి వచ్చామా? మరి ఇదేంటిది? ట్రయల్ అన్నమాట. ఇది జస్ట్ మన ట్రయల్లోనే వాడు లేకుండా పోతున్నాడు. మనం రియల్ అయితే ట్రయల్లో వాడుండడు, రియల్లో నిత్యత్వం అంతా దేవదూతలు దేవుని స్వరూపంలోనికి మార్చబడతారు మన ద్వారా. ఇది మన రియల్ లైఫ్ కాదు, ఇది జస్ట్ ట్రయల్ లైఫ్. అందుకే మనల్ని ఏమన్నారంటే యాత్రికులు. జస్ట్ విజిటింగ్ కోసం వచ్చాం. విజిటింగ్ లేదో వాడు అడ్డుపడుతున్నాడు, వాడిని లేకుండా చేసి వాడిని తొక్కేసి వెళ్ళిపోతాం అంతే. అప్పుడు ఈ ప్రపంచంతో పాటు సమస్తం నాశనం అయిపోతుంది. మన రియల్ లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుంది, నిజ జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే ట్రయల్లోనే రియల్కి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలంట మనం. నేను ఒక మాట చెప్పన్నా, ఈ ట్రయల్లోనే నువ్వు రియల్ అవ్వాలంటే అంతకంటే ముందు రాయల్ అవ్వాలి. ఆ రాయల్ అయ్యే పనే ప్రత్యక్షత ఇస్తుంది మనకి. ఆమేన్. ప్రత్యక్షత ఇస్తుంది మనకు ఆ సామర్థ్యత. భూమి పుట్టకముందే వాక్యము ఖడ్గము అని పిలువబడితే, భూమి పుట్టకముందే దేవుడు ఖడ్గము కలిగి ఉన్నవాడైతే దేని కొరకు కలిగి ఉండవచ్చు? ఆ ఖడ్గం దేని కొరకు వాడబడుతున్నది? భూమి పుట్టకముందే ఆ ఖడ్గం 2 అంచులు కలిగినది, అంతకంటే వాడి కలిగినది అయితే అప్పుడు దేని కొరకు వాడబడింది? ఇప్పుడు వాడబడుతుందంటే సాతాను తంత్రములు ఉన్నాయి కాబట్టి వాడబడుతుంది. మరి అప్పుడు ఎందుకు వాడబడింది? దేవదూతలు లేనప్పటి నుంచే ఖడ్గమా? ఆయన ఏది మధ్యలో కలిగించుకోలేదు, మొదటి నుంచి అన్నీ ఉన్నాయి ఆయనకి. ఖడ్గము కలిగిన దేవుడు, ఖడ్గము పట్టుకున్న దేవుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనుషులు లేనప్పటి నుంచే ఖడ్గం పట్టుకున్నాడు, దేవదూతలు లేనప్పటి నుంచే ఖడ్గం పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం ఈ సందేశంలో మీకు దొరకదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ధ్యానానికి వచ్చినప్పుడు మనం ఆ సంగతులన్నింటినీ ధ్యానం చేద్దాం. ఖడ్గము మొదటి నుంచే ఉన్నది అంటే యుద్ధము కూడా మొదటి నుంచే ఉన్నది. ఏంటా యుద్ధం? ఎందుకు ఆ యుద్ధం? మొదటి నుంచే ఏం జరిగింది? దేవదూతలు ఉన్నప్పుడు కూడా ఆ ఖడ్గం వాడాల్సి వచ్చింది. ఎందుకు వాడాల్సి వచ్చింది? పురాతన కాలంలో లేచినట్లు యెహోవా ఖడ్గం ఎందుకు లేచింది? అసలు ఈ యెహోవా ఖడ్గం అంటే ఏమిటి? అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడు ఎలా వాడబడ్డాడు? ఖడ్గముగా. ఎందుకు ఖడ్గముగా వాడబడ్డాడు? ఖడ్గం వాడబడిందంటే ఖచ్చితంగా యుద్ధం జరిగింది. ఏంటా యుద్ధం? పెర్గములో దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుత మర్మం కేవలం ఈ 1వ వచనం నుంచి బయలుపడుతున్నది. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో పెర్గము గురించి మనం మాట్లాడుకునే ముందు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ధ్యానానికి వస్తుంది. టీవీ ద్వారా వింటున్న వారు గమనించాలి, ప్రకటన గ్రంథాన్ని సీక్వెన్స్గా మేము ఇస్తున్నాం. ఒకవేళ మీరు మిస్ అయితే ఈ సీక్వెన్స్ని తెప్పించుకొని మరీ వినండి, లేదంటే మీకు చాలా విషయాలు అర్థం కాకుండా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడూ మీరు వినని సంగతులు మీ ముందు ప్రత్యక్షం అవ్వాలని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో దేవుడే బయలుపరుస్తాడు మనకి. అందరికంటే గొప్పవారం మనం కాదు, అందరికీ తెలియని విషయాలు ఏదో మనకు తెలిసాయి అని కాదు. అందరూ చెప్పిన విషయాలు మన మనసులో ఉన్నందుచేతనే వాటిలోంచి మరలా ప్రత్యక్షత బొట్టి ఈ చివరి దినాల్లో సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడైన మా ప్రభువానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనమును ఖడ్గమును గూర్చిన కొన్ని సంగతులు మేము మాట్లాడుకునే అవకాశం మీరు ఇచ్చారు. ఇప్పుడు ఖడ్గమయ్యున్న క్రీస్తును నువ్వు పట్టుకున్న ఆ మహాఘట్టాన్ని మేము కళ్ళతో చూసే లోపే కాలం ముగిసిపోయింది ప్రభువా. మరలా మేము నీ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మా మనోనేత్రాలు వెలిగించబడి పరలోకములో నీవు పట్టుకున్న క్రీస్తు అను ఖడ్గాన్ని మేము చూతుముగాక. అలా చూస్తున్న మా మనోనేత్రాలు ధన్యమై, చూచుచున్న మా కళ్ళు ధన్యమై, మేము ప్రత్యక్షత గలవారమై మేము నీ కొరకు ఖడ్గమై నిలబడదుముగాక. మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.